ప్యానెల్స్ పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. అమెరికా చైనాల మధ్య పోటాపోటీ ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధం ముదురుతోంది. ఇరు దేశాల మధ్య టారిఫ్ల యుద్ధంతో సంబంధాలు రోజు రోజుకి క్షీణిస్తున్నాయి. నువ్వు ఒకటి ఇస్తే నేను రెండిస్తా అన్నట్టు ఉంది ఇరు దేశాల వైఖరి. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఆందోళనలు, భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా వెళ్లే తన పౌరులకు చైనా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. అగ్రరాజ్యంలో ఎదురయ్యే ముప్పును ముందుగానే అంచనా వేసుకోవాలని సూచించింది. అక్కడ అత్యంత అప్రమత్తంగా ఉండాలని చైనా పర్యాటక శాఖ హెచ్చరించింది. దీంతో పాటు అమెరికాలోని యూనివర్సిటీల్లో చేరే చైనా విద్యార్థులు సైతం ఆయా ప్రాంతాల్లో భద్రతా ముప్పును అంచనా వేసి అక్కడికి వెళ్లాలని కోరింది. అమెరికాలో వాణిజ్య సంబంధాలు క్షీణించడంతో పాటు అక్కడ భద్రతా పరిస్థితుల దృష్ట్యా వాషింగ్టన్ కు ప్రయాణించే ముందు అక్కడ ఎదురయ్యే ఇబ్బందులను ముందుగా అంచనా వేసుకోవాలని పర్యాటకులను సూచిస్తున్నాం అని చైనా టూరిజం శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యానికి వెళ్లాలనుకునే చైనా విద్యార్థులకు ఆ దేశ విద్యాశాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో చైనీయులకు సంబంధించిన నిబంధనలు ప్రతికూలంగా ఉన్నాయని తెలిపింది. భవిష్యత్తులో అక్కడ విద్యను అభ్యసించాలనుకునే వారు స్థానికంగా ఎదురయ్యే సమస్యలను అవగాహన చేసుకోవాలని సూచించింది. మరోవైపు చైనా వస్తువులపై ఏకంగా 125% పన్ను విధించిన ట్రంప్ భారత్ సహా 75 దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ మార్కెట్లను చైనా అగౌరవపరిచిందని డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఆ వెంటనే ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థపై మరిన్ని సుంకాల ప్రకటన వెలువడడం గమనార్హం. ప్రపంచ మార్కెట్లను చైనా అగౌరవపరచదని, అందుకే బీజింగ్ పై చైనాపై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విధించిన ప్రతీకార సుంకాన్ని తాను 125% పెంచుతున్నానని తెలిపారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ప్రకటించారు. కాగా ఏప్రిల్ 2న డొనాల్డ్ ట్రంప్ అమెరికా వస్తువులపై సుంకాలు విధించి అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అనంతరం చైనా, ఇతర దేశాల స్పందనతో ఒడిదొడుకులకు గురయ్యాయి.